నమస్తే అండి, నేను డాక్టర్ అనుపమాని, జనరల్ ఫిజిషియన్ కన్సల్టెంట్, సాయిరత్న హాస్పిటల్. సో ఇవాళ మనం హైపర్ టెన్షన్ గురించి మాట్లాడదామండి. ఇట్స్ అ మోస్ట్ కామన్ డిజీజ్. జనరల్గా ప్రతి ఇంట్లో మనం చూసేదే. కనీసం ఒక 1-2 మెంబర్స్ వరకైనా ఎఫెక్ట్ అవుతారు. ప్రతి ఫ్యామిలీలో మనం రెగ్యులర్గా వినేది హై బీపీ, హైపర్ టెన్షన్. సో ఇప్పుడు మనం కామన్ ఫీచర్స్ ఏంటి అండ్ కామన్ కంప్లైంట్స్ కానీ లేకపోతే జనరల్ కాజెస్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఇది ఎక్కువగా మనం వినేదైతే జెనెటిక్ డిజార్డర్ అనమాట. సో ప్రిడామినెంట్గా జెనెటిక్గా వచ్చేది. సో మన పేరెంట్స్ నుంచి ఇన్హెరిట్ చేసుకునేది. కనీసం ద మోర్ ద జీన్స్, ఎన్ని జీన్స్ ఇన్హెరిట్ చేస్తే అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అమౌంట్ ఆఫ్ హైపర్ టెన్షన్ రిస్క్ ఉంటుందన్నమాట. సో దీన్ని పాలిజెనెటిక్ డిజార్డర్ అని కూడా అంటామన్నమాట. రెండోది వచ్చేసరికి సెకండరీ కాజెస్ అని అంటాము. సెకండరీ కాజెస్ అంటే జెనెటిక్ కాకుండా, సో అది ఒకటి కిడ్నీ డిసార్డర్ ఉండొచ్చు. లాంగ్ టర్మ్ కాంప్లికేషన్గా ఏమైనా కిడ్నీ డిసార్డర్స్ ఉంటే క్రానిక్ కిడ్నీ డిజీజ్ అని అంటాము. లేదంటే రక్త కణాలు ఉంటాయి, దాన్ని రీనల్ ఆర్టరీస్ అని అంటాం కిడ్నీలో. దాని బ్లాకేడ్ వల్ల హైపర్ టెన్షన్ రావచ్చు. రెండోది ఏమైనా ఎండోక్రైన్ డిసార్డర్స్ ఉండటం, లైక్ థైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఆర్ హైపోథైరాయిడ్, పారాథైరాయిడ్ హార్మోన్స్ ఉండటం, లేదా హ్యాక్రోమిగలీ, ఫియోక్రోమాసైటోమా, లేదా మెయిన్ ఆర్టరీ ఉంటుంది హార్ట్లో, అది అయోటా అంటాం. సో దాని బ్లాకేజ్ వల్ల, కోఆక్టేషన్ ఆఫ్ అయోటా వల్ల కూడా మనకి హైపర్ టెన్షన్ కాంప్లికేషన్ రావచ్చు. నెక్స్ట్ మోస్ట్ కామన్గా అడిగేది ఏంటంటే ఇస్ హై బీపీయా లేకపోతే లో బీపీయా, ఏది ఎక్కువ డేంజర్ అనేది. కంపేర్ చేస్తే మనకి లో బీపీ అనేది ఇంకా ఎక్కువ డేంజర్ అండి. సో యూజువల్గా లెస్ దెన్ 90/60 ఆర్ 100/70 కన్నా తక్కువ బీపీ ఉంటే చాలామందికి కంప్లైంట్స్ ఉండకపోవచ్చు. కానీ ఇన్ కేస్ వాళ్ళకి ఏమైనా హెడ్ఏక్ కానీ, స్వెట్టింగ్ ఎక్సెస్గా ఉన్నా, లేకపోతే బాగా కళ్ళు తిరగటం కానీ, స్పృహ తప్పి పడిపోవటం కానీ, ఫిట్స్ లాంటివైన లక్షణాలు రావచ్చు లో బీపీకి. అలాంటప్పుడు వాళ్ళని ఎమర్జెన్సీగా ఐసీయూ సెటప్లో పెట్టుకొని ఫస్ట్ వాళ్ళ హిస్టరీ అనేది కనుక్కోవాల్సి వస్తుంది. సో వాళ్ళు ఏమైనా బీపీ లోవరింగ్ ఏజెంట్స్ మీద ఏమైనా ఉన్నారా, వాళ్ళ ఏ కండిషన్ అలా లో బీపీ కాజ్ చేస్తుందని దానికి తగ్గట్టుగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. లేదంటే కాంప్లికేషన్స్కి వెళ్ళే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండొచ్చు. లైక్ ఏంటంటే సెప్సిస్ అనే ఇన్ఫెక్షన్లోకి, లేదంటే హార్ట్ డిసీజెస్లోకి, కిడ్నీ కాంప్లికేషన్స్లోకి వెళ్ళొచ్చు. అలానే హై బీపీ అనేది ఏంటంటే 140/90 కన్నా ఎక్కువ బీపీ ఉంటే దాన్ని హై బీపీ అని అంటాము. సో ఒక్క రీడింగ్తో కాకుండా, సో రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఇఫ్ బీపీ ఈజ్ మోర్ దాన్ 140/90 దాన్ని హై బీపీ అని అంటాము. సో దానికి తగ్గట్టుగా దాన్ని ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని మెడికేషన్ వాడితే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అనేది మనం అవాయిడ్ చేసుకోవచ్చు. మామూలుగా చాలామందికి 140-160 వరకు ఏమి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. మోర్ దాన్ 160/100 ఉంటే పీరియాడిక్గా క్రమంగా అట్లానే లాంగ్ టర్మ్లో ఉంటే పేషెంట్కి హార్ట్ స్ట్రోక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, కిడ్నీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కానీ, నరాలు బాగా వీక్ అవటం కానీ, నెక్ పెయిన్ కానీ, ఇవి రెగ్యులర్గా మనం చూసేది. సో ఎందుకంటే ఎక్కువ కాంప్లికేషన్స్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంకా రిస్క్ ఎక్కువ అవుతుంది లైఫ్కి. సో ఎర్లీ ఎంత తొందరగా మనం డయాగ్నోస్ చేస్తే హైపర్ టెన్షన్కి దానికి తగ్గట్టుగా మనం కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఫర్దర్ కాంప్లికేషన్స్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు. మామూలుగా మనకి ఇప్పుడు యంగ్ ఇండివిజువల్స్లో చూస్తున్నామండి, లెస్ దాన్ 30 years కానీ 20 years వాళ్ళకు కూడా బీపీ ఎక్కువ ఉంటుంది. సో అరౌండ్ 140/90 అట్లా ఉంటుంది. సో వాళ్ళలో ఏంటంటే జెనెటిక్ డిజార్డర్గా కాకుండా సెకండరీ కాజెస్ ఎక్కువ చూసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టు కిడ్నీ ప్రాబ్లమ్స్గా ఏమైనా రీనల్ ఆర్టరీ బ్లాకేడ్ అవ్వటం, హార్ట్లో ఏమైనా మెయిన్ ఆర్టరీ బ్లాక్ అవ్వటం కానీ, ఏమైనా ఎండోక్రైన్ డిసార్డర్స్ ఉండటం కానీ, ఏమైనా డైటరీ కాంప్లికేషన్స్ కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఆ కాజ్ ఏంటో చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. సో అది పీరియాడిక్గా రెగ్యులర్ సెటప్లో 140/90 కనీసం కన్సిక్యూటివ్గా 3 రీడింగ్స్ ఎవ్రీ డే ఉన్నప్పుడు ఏంటంటే బీపీ 140/90 ఆర్ అబవ్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. ఆర్ ఎల్స్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో రెగ్యులర్గా మనం డైటరీ అడ్వైస్ అనేది కూడా చాలామంది అడుగుతారు బీపీ పేషెంట్స్, ఏం తీసుకోవాలండి అనేది. సాల్ట్ ఇంటేక్ తగ్గిస్తే సరిపోతుందా అని అడుగుతారు. కానీ ఏంటంటే మెయిన్గా ఎంత సాల్ట్ తీసుకోవాలి పర్ డే అనేది మనకి ఇంపార్టెంట్. సో లెస్ దాన్ 6 grams per day సాల్ట్ అనేది రిస్ట్రిక్ట్ చేయాలండి. దట్ ఈస్ నథింగ్ బట్ సోడియం క్లోరైడ్, NaCl అంటాం. సో రోజుకి మన సోడియం అనేది కంటెంట్ లోపలికి 2.4 grams కన్నా ఎక్కువ వెళ్ళకూడదు. సో వీళ్ళకి ఎక్కువ పొటాషియం రిచ్ ఫుడ్స్ ఎక్కువ చెప్తాం తీసుకోమని, కోకోనట్ వాటర్ కానీ, లేకపోతే గ్రీన్ వెజిటబుల్స్ కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ తీసుకోవాలి. అండ్ వాళ్ళకి కన్సిస్టెంట్ ఎక్సర్సైజ్ లైక్ బ్రిస్క్ వాక్ కానీ, స్విమ్మింగ్ కానీ,
లేదంటే కొంచెం జుంబా ఇలాంటి డాన్సెస్ కానీ చేస్తే ఏంటంటే కొంచెం మనకి బీపీ అనేది ఫ్లక్చుయేషన్ కాకుండా ఫర్దర్ కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ మెడిసిన్స్. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ వినేదంటే ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ అనేది. సో దీంట్లో 2 కేటగిరీస్ ఉంటాయండి. ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉండి ప్రెగ్నెన్సీలో ఎక్కువ అవ్వటం, లేదంటే ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్ కానీ సెకండ్ ట్రైమిస్టర్లో కానీ థర్డ్ ట్రైమిస్టర్లో కానీ హైపర్ టెన్షన్ డయాగ్నోస్ అవ్వటం. దాన్ని ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అని అంటాము. సో మెయిన్ వీళ్ళకి డైట్ అడ్వైస్ చేస్తూ ఉండాలండి. సో అండ్ మైల్డ్ ఎక్సర్సైజెస్ లైక్ లైట్ వాకింగ్ కానీ మైల్డ్ సైక్లింగ్ కానీ చేయొచ్చు. అండ్ రెండోది ఏంటంటే వీళ్ళకి అన్ని కైండ్ ఆఫ్ డ్రగ్స్ వాడకూడదు. ఓన్లీ 3 మాలిక్యూల్సే మోర్ ఇంపార్టెంట్గా వాళ్ళు వాడాలి. అండ్ రెగ్యులర్గా వాళ్ళకి బీపీ మిషన్స్ ఇంట్లో ఉంటాయి, మామూలుగా మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. కన్సిస్టెంట్గా రీడింగ్ ఎక్కువ ఉంటే 140/90 ఉంటే వాళ్ళకి తెలిసిన కన్సల్టెంట్ కానీ ఫిజిషియన్ కానీ గైనకాలజిస్ట్గా రెగ్యులర్ చెకప్లో ఉండాలి. అండ్ ఇది కానీ ట్రీట్ అవ్వకపోతే ప్రెగ్నెన్సీ వాళ్ళలో కాంప్లికేషన్స్గా వాళ్ళకి ఫిట్స్ కానీ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది బ్రెయిన్లో క్లాట్స్ అనేది రావటం అనేది చాలా రెగ్యులర్గా చూసే థింగ్స్ అనమాట. అది ఐదర్ ప్రెగ్నెన్సీలో అయినా రావచ్చు, లేదంటే డెలివరీ టైంలో అయినా, లేకపోతే పోస్ట్ పార్టమ్ పీరియడ్లో రెగ్యులర్గా చూస్తాం. పోస్ట్ పార్టమ్ అంటే పోస్ట్ డెలివరీ పీరియడ్ని మనం పోస్ట్ పార్టమ్ అని అంటాం. సో క్రమంగా ఎవ్రీ 1 వీక్ 10 డేస్కి బీపీ మానిటర్ చేసుకోవటం, వాళ్ళు రాలేకపోతే టెలికమ్యూనికేషన్ వల్ల అయినా వాళ్ళ డాక్టర్స్తో కన్సల్ట్ చేసుకుంటే బెటర్ అండి. సో దట్ బేబీ అండ్ మదర్ ఇద్దరు హెల్త్ అనేది చాలా వరకు బెటర్ ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ వచ్చేసప్పటికి ఏంటంటే ఇందాక డిస్కస్ చేసినట్టే క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కానీ హార్ట్ డిసీజ్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ, సో ఇలాంటివి రెగ్యులర్గా మనం చూసే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్. సో ఎర్లీగా డయాగ్నోస్ చేయటం, దాన్ని ప్రాపర్గా రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండటం అండ్ మెడికేషన్స్ వాడుకోవటం, డైటరీ అడ్వైస్ అనేది ఫాలో అవుతే అండ్ కొంచెం ఎక్సర్సైజ్ అనేది మన డైలీ ప్యాటర్న్ బయోలాజికల్ సైకిల్ అనేది సెట్ చేసుకుంటే చాలా వరకు ఏంటంటే మనకు ఫర్దర్ కాంప్లికేషన్స్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మాట్లాడేటప్పుడు మెయిన్ ఏంటంటే మనం మాట్లాడాల్సింది హార్ట్ డిసీజెస్ అనేది. సో కంపేర్డ్ టు అదర్ కాంప్లికేషన్స్ డయాబెటీస్ కన్నా లేకపోతే ఇంకేమైనా ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కన్నా హైపర్ టెన్షన్కి డబుల్ ద రిస్క్ ఫర్ హార్ట్ డిసీజెస్ ఉంటుంది. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్. ఇంకా దాంతోపాటు షుగర్ కానీ ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉంటే ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ కాంప్లికేషన్స్ ఇంకా ఎక్కువ అవ్వచ్చు. సో మెయిన్గా ఇవాళ నేను చెప్పుకోవాల్సిందండి ఏంటి అంటే మెయిన్గా మీరు టేక్అవే హోమ్ మెసేజ్గా కూడా తీసుకోవచ్చు. సో ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ దాని ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ డైలీ ఎక్సర్సైజింగ్, డైటరీ అడ్వైస్ అండ్ కన్సిక్యూటివ్గా మీకున్న కన్సల్టెంట్, మీకు దగ్గరలో ఉన్న కన్సల్టెంట్ ఫిజిషియన్తో రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంటే చాలా వరకు కాంప్లికేషన్స్ అనేది అవాయిడ్ చేయొచ్చు. యాక్చువల్లీ ఈ మధ్య చూస్తున్నాను పోస్ట్ కోవిడ్లో కూడా చాలామంది పేషెంట్స్ క్రానిక్ డిసీజెస్లో కొంచెం బెడ్ రిడన్ ఉన్న పేషెంట్స్ కూడా ఇంకా హాస్పిటల్కి రావట్లేరు. సో రెగ్యులర్గా ఇంట్లో మీరు మానిటర్ చేసుకోవచ్చండి. 140/90 కన్నా తక్కువ ఉంటే మీరు వాడుతున్న మెడిసిన్స్ కంటిన్యూ చేయొచ్చు. లేదు రికార్డింగ్స్ రెగ్యులర్గా చేసుకుంటూ 140/90 కన్నా ఎక్కువ ఉందంటే అది ఇంకా కాంప్లికేషన్స్లోకి వెళ్ళచ్చు. సో టెలికమ్యూనికేషన్ వల్ల మీ కన్సల్టెంట్ డాక్టర్తో ఉండి దాన్ని బట్టి మెడిసిన్స్ అనేది ఆల్టర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే బేసిక్గా ఎక్కువ వింటుంది ఏఆర్బి ఇన్హిబిటర్స్, ఏసీ ఇన్హిబిటర్స్ అనేవి మెయిన్ డ్రగ్స్ అనమాట, మెయిన్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ హైపర్ టెన్షన్లో. కోవిడ్ టైం నుంచి నార్మల్గా మిత్ ఉంది ఏంటంటే అది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఇంక్రీజ్ చేస్తుందేమో, ఆస్తమా కానీ నిమోనియా లాంటివన్నీ. కానీ చాలా టెస్ట్లు అయ్యాయి, చాలా స్టడీస్ అయ్యాయి. కానీ ఏఆర్బీస్, ఏసీ ఇన్హిబిటర్స్ వాళ్ళకైతే ఏం రిస్క్ లేదు, యాజ్ యూజువల్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఎనీవే, థ్యాంక్స్ అ లాట్ ఫర్ షేరింగ్ దిస్ స్మాల్ మెసేజ్ విత్ యూ టుడే. థ్యాంక్ యూ.